ఈరోజు నాకు ఇష్టమైన కర్రీ రెండు చేసుకున్నాను. చికెన్ ఇంకా మటన్ అన్నమాట. చాలా బాగుంది. కాజాలు తింటుంటే సూపర్ ఉంది. మీరు కాజాలు ఎప్పుడన్నా ఉట్టి తిన్నారా ఫ్రెండ్స్? అన్నంలో కాకుండా నేనైతే ఇలాగే తింటాను. చాలా బాగుంది. ప్లస్ ఎర్లీ మార్నింగ్ గారెలు చేసుకున్నాను. బొబ్బర్ల గారెలు మా అమ్మ తీసుకొచ్చింది. బొబ్బర్లను ఇంకా పెసలు. సో ఈరోజు సండే స్పెషల్ ఇవి చేశాను అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు బొబ్బర్ల గారెలు చేసుకున్నారా? నేను ఇసరకుండానే చేశాను. సో నైట్ మొత్తం నానబెట్టాను కదా, చాలా మెత్తగా అయిపోయింది బొబ్బర్లు. సో ఎర్లీ మార్నింగ్ క్లీన్ చేసేసి శుభ్రంగా కడిగేసి చేశాను. సో మెత్తగా రుబ్బకూడదు ఫ్రెండ్స్, ఇట్లా గరికే ఉండాలి. అప్పుడే గారెలు బాగా వస్తాయి. ప్లస్ ఇందులో వాటర్ ఒక్క చుక్క కూడా పోయకూడదు, ఒక్క డ్రాప్ కూడా పోయకూడదు. అప్పుడే బాగుండిద్ది. ప్లస్ ఆయిల్ వేడెక్కిన తర్వాతే వేయాలి. కొంచెం ఎరుపు రంగు అయిన తర్వాత తీసేస్తే సరిపోయింది. నేను ఎందులో వెయ్యను, సోడా ఉప్పు అయినా ఇంకా అది ఇది అవి వేస్తారు, నేను వేయను. సో సింపుల్గా ఇలా చేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి ఏదైనా సరే. చాలా బాగున్నాయి. ఇంట్లో అందరం తినేసాను. నేను వీటిని మా హస్బెండ్ కూడా ఉట్టి తిన్నారు, చాలా బాగున్నాయని. నేనేమో టమాటా సాస్తో తిన్నాను. చాలా బాగున్నాయి. హస్బెండ్ ఈరోజు చికెన్ ప్లస్ మటన్. నాకైతే బాగా నచ్చి తినేసాను రెండు. మా అబ్బాయి మటన్ తినడు కాబట్టి వాడి కోసం తీసుకొచ్చారు హస్బెండ్ చికెన్. మాకు మట్టుకి మటన్ అన్నమాట. కానీ నేను రెండు తినేసాను. మార్నింగ్ మటన్ తిన్నాను, ఈవినింగ్ కూడా మటన్ తిన్నాను. కాకపోతే చికెన్ 2 పీసెస్కొని తిన్నాను. చాలా బాగున్నాయి, చాలా బాగా కుదిరినాయి అన్నమాట. నేను హ్యాపీగా చేస్తాను ఫ్రెండ్స్, ఏ వంట చేసినా అందుకు బాగా కుదిరాయేమన్నా. సో ఫ్రెండ్స్, మీరు కూడా హ్యాపీగా చేయండి, అప్పుడు ఏదైనా కుదిరిద్ది అన్నమాట. సో ట్రై చేయండి ఫ్రెండ్స్ హ్యాపీగా చేయడానికి. చికెన్లో ఏమేమి వేసామో రెసిపీస్: ఉప్పు, పసుపు, కారం, ప్లస్ మసాలా. ఎంత చించుకున్న వాళ్ళ ఫేట్ నా చేతుల్లో ఉందని తెలియదు. సో ఈరోజు నాకు టమ్మీ ఫుల్ అయిపోయింది, కడుపు నిండా తినేసాను. సో ఫ్రెండ్స్, గుడ్ నైట్ మరి అందరికీ.